నమస్కారం వార్తలకు స్వాగతం నేను కృష్ణ ఏపీలో నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నారని కొత్త ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలు చేయడంలో వారు ముందున్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీలో పెట్టుబడులు పెట్టండి అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని అన్నారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఐటీలో భారతీయులదే కీలక పాత్రని పేర్కొన్నారు ఇండియా యూరప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని 50,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని తెలియజేశారు విశాఖలోని నోవోటెల్లో నిర్వహించిన ఇండియా యూరప్ బిజినెస్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలియజేశారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలక పాత్ర అని పేర్కొన్నారు ఇండియా యూరప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుందని చెప్పారు పెట్టుబడులకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఏపీ ముందుందని చెప్పారు గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రానున్నాయని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామని చెప్పారు రాష్ట్రంలో పోర్టులతో పాటు రైల్వే అనుసంధానానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి పలు కంపెనీల చైర్మన్లు సీఈఓలు సిఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు You have seen Visakhapatnam. This is one of the most clean city in India and also safe city in India. Recently, Government of India has rated safety for women is number 1 in Visakhapatnam. That is the city you are here now. And also this city is a happening city. Now another 3-4 years time, Google is going to complete $15 billion investment, 1 gigawatt data center and AI hub and also sea cable connecting from here to Singapore. Nobody as of now can ignore India. I have seen in politics for the last 4 decades. Around mid-90s, internet has come. That is a big revolution. At that time, we adopted information technology. That is where we started high-tech city in Hyderabad and attracting global companies and promoting information technology. All these things happened only 2.5 decades. Today I can say very proudly, you go to anywhere in the world, all people are depending on Indians for information technology. You can see Microsoft is leading Indian, Google is leading Indian, all IT companies are leading Indians. That is the strength of India. And also if you can see further, highest per capita income anywhere in the world are enjoying by Indians because of information technology. Now I am very happy Europe and India, macro level we are having excellent relations. Our Honorable Prime Minister is working towards Vikasit Bharat 2047. And at the same time, Europe, you are having all technologies and technical know-how and also best practices. ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పని చేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడమని ఈలోపే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఇప్పుడు తప్పులు చేస్తాం ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరూ క్షమించరన్నారు పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని అందులో భాగంగా నెలవారీగా నియోజకవర్గాలపై అభిప్రాయ సేకరణ చేపట్టి హెచ్చరికలు చేస్తామన్నారు మార్పు రాని పక్షంలో ప్రత్యామ్నాయం వెతుకుతామని స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ టీడీపీ సమావేశాన్ని
చిన్నమండెం మండలం దేవగుడిపల్లి గ్రామం వద్ద నిన్న నిర్వహించారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వంపై తరచూ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నాం. మైనార్టీల మద్దతు పెరుగుతూ వస్తోందన్నారు. ప్రత్యేకించి మహిళల ఆదరణ ఎక్కువగా ఉందని చెప్పారు. రాయలసీమలో అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత తెదేపా శ్రేణులపై ఉందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో 12 గెలిచామని, కొన్ని తప్పుల కారణంగా మిగిలినవి పోగొట్టుకున్నామన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పనితీరు మరింతగా మెరుగుపరుచుకోవాలంటూ వివిధ ర్యాంకులను చదివి వినిపించారు. తన పనితీరుపైన ప్రజాభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. పదవులు పొందిన పలువురు నేతలు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పలువురి పేర్లు ప్రస్తావించి వచ్చారా లేదా అంటూ ఆరా తీశారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ కార్యక్రమాలు ముమ్మరమవుతాయని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ ఇన్ఛార్జీలు మరింత కీలకంగా వ్యవహరించాలని అధినేత సూచించారు. అటవీ భూముల జోలికి వెళ్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై న్యాయ నిపుణుల సలహాతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ నివేదికలో ఆక్రమణల విషయం వెల్లడైందన్న పవన్ చర్యలకు వెనకాడవద్దని స్పష్టం చేశారు. వన్యప్రాణి రక్షిత ప్రాంతాలను కబ్జా చేసిన వారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూములపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ భూములు ప్రకృతి సంపద, జాతి ఆస్తి అని, వాటిని ఆక్రమించిన వారు ఖచ్చితంగా శిక్షార్హులని స్పష్టం చేశారు. అటవీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ రిపోర్టులో భూ ఆక్రమణల వివరాలు పొందుపరిచిందని తెలిపారు. ఈ నివేదిక ప్రాతిపదికగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను దోపిడీ చేసేవారు, ఆక్రమించుకునే వారిపై రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో రీన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో రీన్యూ పవర్ పెట్టుబడులు పెడుతుందన్నారు. పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులను రీన్యూ పవర్ నెలకొల్పుతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతుందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. రీన్యూ పవర్ 82,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లోకి తిరిగి అడుగు పెడుతోందన్నారు. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్న రీన్యూ పవర్ పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పిందన్నారు. సోలార్, ఇంగాట్ అండ్ వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెడుతుండడం గర్వంగా ఉంది అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీ లాంటి ప్రాంతాలు అనుకూలమని అన్నారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడుల సదస్సు కోసం నిన్న విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కళ్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడించారు. ఏపీలో నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కళ్యాణి సీఎంకు వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే పర్యాటక రంగంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు అమిత్ కళ్యాణి సీఎంకు తెలిపారు. గండికోట వద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వాణిజ్య నౌకలతో పాటు డిఫెన్స్ నౌకల నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ రంగంలో భారత్లో తయారీ అతి తక్కువగా ఉందని, దీనిని దేశంలోని కంపెనీలు వినియోగించుకోవాల్సి ఉందని అన్నారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా
ప్రోత్సహిస్తామని, వచ్చే 2 ఏళ్లలో పెద్ద ఎత్తున హోటల్ రూములు అందుబాటులోకి వస్తాయని, అరకు కాఫీ లాంటి ఉత్పత్తులను కూడా గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్కు తెలియజేశారు. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా రానున్నట్టు సీఎం వివరించారు. సమావేశం అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణిని శాలువాతో సీఎం సత్కరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఈడీబీకి చెందిన అధికారులు, భారత్ ఫోర్జ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. జాతి భద్రతకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై వ్యవహరించాలని, ప్రతి కార్యాలయం, సంస్థ అప్రమత్తంగా ఉండి ఈ బాధ్యతను నెరవేర్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దేశ అంతర్గత భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉంటేనే ఎదుర్కొనగలమని పేర్కొన్నారు. దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తారని, దేశ అంతర్గత భద్రతను కాపాడుకోవాల్సింది మనమే అని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని కాపాడటం, బలోపేతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని వ్యాఖ్యానించారు. దేశ భద్రతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. గూఢచార, భద్రతా దళాల్లో పనిచేసేవారే అసలైన హీరోలని, వారు ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా రాత్రింబవళ్లు దేశానికి సేవ చేస్తున్నారన్నారు. ఊహించని విపత్తులను సైతం వారు నిలువరిస్తున్నారన్నారు. కొన్ని రోజుల కిందట వారు 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలు, అసాల్ట్ రైఫిళ్లను పట్టుకున్నారని తెలిపారు. ఉగ్రవాదుల దుష్ట ప్రణాళికలను వారు విఫలం చేశారని చెప్పారు. ఆ విధ్వంసం మన వీధులను తాకకముందే వారు నిలువరించారని తెలియజేశారు. ఉగ్రవాద లింకులు, మూలాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని చెప్పారు. విజయనగరం అరెస్టులతో భయానక ఉగ్ర ప్లాన్ ఎన్ఐఏ, ఇతర ఏజెన్సీలు విజయవంతంగా ఛేదించాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లక్ష్యంగా ప్రణాళిక రచించిన ఉగ్రదాడులను నిరోధించాయన్నారు. ప్రస్తుతం ఊహించని పట్టణాల నుంచి ఉగ్రదాడులు ఉద్భవిస్తున్నాయన్నారు. ఈ సమయంలో జాతీయ భద్రత కేంద్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్ర శాఖ, ప్రతి స్థానిక సంస్థకు సంబంధించిందన్నారు. దురదృష్టవశాత్తు ఉగ్రవాదం విస్తృతిని మనం కళ్ళు మూసుకుని చూస్తూ ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో గూగుల్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు పాల్గొంటాయని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. సిఐఐ సదస్సు సందర్భంగా రిషికొండ బీచ్లో రూపొందించిన సైకత శిల్పాన్ని ఆయన పరిశీలించారు. ఐటీ సహా పలు కంపెనీలకు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. సిఐఐ సదస్సులో ఏపీకి పెట్టుబడుల వరద రాబోతుందన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం తీరుతో ఏపీ నుంచి పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కృషితో కంపెనీలు మళ్లీ రాష్ట్రానికి తిరిగొస్తున్నాయని చెప్పారు. ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఓఏలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచాయ్ గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉంది. పేదలందరికీ గృహవసతి కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని వినియోగించుకొని లబ్ధిదారులందరూ ఇళ్లు నిర్మించుకోవాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ గత ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం చేపట్టి బుధవారం పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది గృహప్రవేశాలు చేశారని చెప్పారు. గన్నవరం ఐటీ కళాశాల రోడ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మహమ్మద్ జహీరా నూతనంగా ఇల్లు నిర్మించుకోగా బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే వెంకట్రావు దగ్గరుండి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ వివరాలను, నిర్మాణానికి అయిన ఖర్చును జహీరాని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఓసీ లబ్ధిదారులకు 1.80 లక్షల రూపాయలు, బీసీ ఎస్సీ లబ్ధిదారులకు 2.30 లక్షల రూపాయలు, ఎస్టీ లబ్ధిదారులకు 2.75 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా సాయం అందిస్తున్నట్లు వివరించారు. గన్నవరం నియోజకవర్గంలో ఈ పథకం కింద 9,000 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా ఇప్పటి వరకు 3,859 మంది లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరులోగా ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉందన్నారు. తక్షణమే అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి ఈ పథకం గురించి వారికి అవగాహన కల్పించి ఇంటి నిర్మాణం చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు ఇళ్ల స్థలాల సమస్యను యార్లగడ్డ దృష్టికి తీసుకురాగా ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే అర్హులైన లబ్ధిదారులందరికీ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. విఎన్పురం కాలనీలో ఇళ్ల నిర్మాణానికి కరెంటు తీగలు అడ్డుగా ఉన్నాయని, వాటిని తొలగించాలని స్థానికులు యార్లగడ్డను కోరారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, ఎంపీటీసీ మద్దినేని వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, టీడీపీ నాయకులు పాలడుగు నాని, కాసరనేని రంగబాబు, మేడేపల్లి రమ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో గత ప్రభుత్వం టిట్కో ఇళ్ళు కట్టున్నాయి ఏమని పరిస్థితి మామూలుగా మొత్తం కంప్లీట్ అయిపోయిన గుడివాడలో కానీ విజయవాడ నగరంలో కానీ టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ అయినట్టు కూడా ఇవ్వకుండా ఆ లబ్ధిదారులను గాలికి వదిలేసిన పరిస్థితి. వాళ్ళందరికీ ఇవ్వడంతో పాటు ఈ నియోజకవర్గంలో 9,000 మందికి అర్హత ఉంటే దాదాపు 3,859 మందికి ఈ నియోజకవర్గంలో లబ్ధి చేకూరింది. అది ఓసీ అయితే 1,80,000 రూపాయలు, అలాగే బీసీ ఎస్సీలకి 1,80,000 ప్లస్ 50,000 2,30,000, ఎస్టీలు అయితే 1,80,000 75,000 2,55,000 రూపాయలతో పాటు డ్వాక్రా మెంబర్ అయితే ఇంకో 50,000 అదనంగా ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా ఇచ్చిన పరిస్థితి. కొంతమంది డబ్బులు ఉన్నవాళ్ళు ఎక్స్ట్రా డబ్బులతో ఇలా మంచిని కూడా కట్టిన పరిస్థితి చాలామంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 1 టౌన్ కెనాల్ రోడ్ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి ఆలయంలో బుధ అష్టమి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. మనస, వాచ, కర్మణ ఆరాధన చేసి స్వామివారికి విశేషంగా 27 రోజులు 27 ప్రదక్షిణలు చేసినట్లయితే సర్వాభిష్టాలన్నీ సిద్ధిస్తాయని పురాణాల్లో చెప్తున్నాయని ప్రధాన అర్చకులు మేడూరి వెంకటమోహన్ కృష్ణ శర్మ పేర్కొన్నారు. కార్తీక మాసంను పురస్కరించుకుని 1 టౌన్ కెనాల్ రోడ్ ఇంద్రకీలాద్రి దిగువ కొలువైన శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి ఆలయంలో ప్రాతకాలం నుండి ప్రదోషకాలం వరకు విశేషంగా అభిషేకాలు, అర్చన, హోమాదికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడుతూ దేవస్థానం తరపున కార్తీక మాసం నెల రోజుల పాటు మధ్యాహ్నం 3:30 ప్రారంభమై సాయంత్రం 6:30 మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, స్వామివారికి హారతులు, మంత్రపుష్పం, నీరాజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జునుడు పాశుపాతాస్త్రం కోసం ఈశ్వరుడు గురించి విశేషంగా తపస్సు చేసి శివుడిని మెప్పించి ప్రత్యక్షం చేసుకుని పాశుపాతాస్త్రం పొందారని పురాణాలు చెబుతున్నాయని వేద పండితులు పేర్కొన్నారు. పాశుపాతాస్త్రం చాలా విశేషం కాబట్టి కార్తీక మాసం 4 ఆదివారాలు పాశుపాతాస్త్రం హోమాలు నిర్వహించారు. స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. బుధ అష్టమి సందర్భంగా నిన్న రాత్రి విచ్చేసిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. మనస, వాచ, కర్మణ ఆరాధన చేసి ఈశ్వరుడికి విశేషంగా 27 రోజులు 27 ప్రదక్షిణలు చేసినట్లయితే సర్వాభిష్టాలన్నీ సిద్ధిస్తాయని పురాణాల్లో చెబుతున్నాయని పేర్కొన్నారు. విజయేశ్వర స్వామి దేవస్థానం విజయానికి ప్రతీక కాబట్టి మన విజయవాడ కూడా విజయ వాటిక అనే నామం వచ్చిందని వేద పండితులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ స్పష్టం చేశారు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ కెనాల్ రోడ్.
శ్రీ గంగా పార్వతీ సమేత విదేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యము కూడా ప్రాతకాలం నుంచి ప్రదోషకాలం వరకు కూడాను విశేషంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా దేవస్థానం తరఫున ఈ నెల రోజులు కూడాను స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం 3:30 నుంచి ప్రారంభమయ్యి 6:30 గంటలకి పూర్తవుతుంది. 6:30 గంటలకి విశేషంగా స్వామివారికి హారతులు, మంత్రపుష్పాలు, నీరాజనాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ యొక్క స్వామివారు ద్వాపరికంలో అర్జునుడిచే ప్రతిష్ఠించిన విశేషమైన స్వామివారు. అర్జునుడు ప్రతిష్ఠించి పార్థేశ్వర స్వామిగా కొంతకాలం అర్చన జరగటం, తర్వాత చోళరాజు పరిపాలనలో విజయేశ్వర స్వామిగా, ఆ తర్వాత విజయేశ్వర స్వామిగా ఈ యొక్క స్వామివారు విశేష పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసం పురస్కరించుకొని విశేషంగా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే విశేష పాశుపత హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతున్నాయి. అలాగే ఇవాళ బుధాష్టమి స్వామివారికి అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. ఈ యొక్క రోజును పురస్కరించుకొని స్వామివారికి భక్తులందరూ కూడా ఇవాళ అన్న సంతర్పణ, అన్నప్రసాద కార్యక్రమం వితరణ జరుగుతున్నది. గత 35 ఏళ్ల నుంచి ఈ గుళ్ళో నేను ఆ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాను. అయితే గత కొంతకాలంగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ అన్న సమారాధన అనేది ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బ్రహ్మశ్రీ శ్రీ మేడూరి వెంకటకృష్ణ శర్మ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేయటం అనేది మనందరికీ కూడా చాలా దిగ్విజయం. రెండో విషయం ఏంటంటే వారు ఈ 4 ఆదివారాలు కూడా విశేషమైన హోమాలు జరిపించి లోక కళ్యాణార్థం పాశుపత హోమాలు జరిపించి విశేషమైన ప్రతిష్టని మన గుడికి, అట్లాగే విజయేశ్వరుడి కృప ఆ చిరంజీవికి ఎల్లకాలం ఉండాలని, మనందరి మీద కూడా విజయేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో 5వ డివిజన్లో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నామని డివిజన్ టీడీపీ నాయకులు సిద్దిల అవినాష్ తెలిపారు. గంజాయి బ్యాచ్, మందుబాబుల ఆగడాలు చాలా తీవ్రంగా ఉంటాయని, సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా వాటిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 5వ డివిజన్లో ప్రజల భద్రత నిమిత్తం 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం పట్ల డివిజన్ వాసులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 5వ డివిజన్ టీడీపీ నాయకులు సిద్దిల అవినాష్ మాట్లాడుతూ డివిజన్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్దల సహకారంతో 50 సీసీ కెమెరాలు అమర్చడం ఆనందంగా ఉందన్నారు. 5 డివిజన్ గంజాయి బ్యాచ్, మందుబాబుల నిలయంగా మారిందని, సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా వాటిని పూర్తిగా అరికట్టవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. మా భద్రత కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్థానిక సిఐ చొరవ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గంజాయి, మందుబాబు ఆగడాలతో మా డివిజన్లో ఆడపిల్లలు నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారని, సీసీ కెమెరాలు, పోలీస్ పర్యవేక్షణతో ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని డివిజన్ వాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పెద్దల సహకారంతో మాకు ఈ సీసీ కెమెరాలు పెట్టించడం సిఐ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా డివిజన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సీసీ కెమెరాల వల్ల మా ఏరియాలో ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు కానీ, తాగుబోతులు ఆగడాలు కానీ మాకు చాలా తీవ్రంగా ఉంటాయి. వీటి వల్ల చాలా వరకు అరికట్టడం జరుగుతుంది. అలాగే సమస్యలను కూడా మేము సమస్య చెప్పిన వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఆ సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుందండి. దానికి కూడా ఎమ్మెల్యే గారి ప్రత్యేక కృతజ్ఞతలు. దానివల్ల చాలా సంతోషం. ఈరోజు ఒక్కటి మట్టికి పెద్దలకి, ప్రభుత్వ అధికారులు మట్టికి చెప్తున్నాం, సీసీ కెమెరాలు పెట్టగానే సరికాదు, దాంట్లో జరిగిన యాక్టివిటీస్ మేము రియాక్ట్ అయినప్పుడు మట్టికి దయచేసి మీరందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నా లేకపోయినా మాకు ఒకటే. ఈ సందుల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చూడవలసిందిగా అధికారులని, పోలీసు వారిని సవినయంగా మేము మనవి చేసుకుంటున్నాము. అంకులు, మనం పోలీసు వారిని కాంటాక్ట్ అయిన తర్వాత దీనికి సమస్య పరిష్కారం చేద్దామని చెప్పి పోలీసు వారితో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ అన్ని సందుల్లోనూ, అన్ని ఈ బజార్లోనూ ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మంచిది. వేసిన తర్వాత ఇప్పటికీ ప్రస్తుతానికి పరిస్థితులు సీసీ కెమెరా ఉండే కనుక ఎవరో రావట్లేదు. గంజాయి గురించి అందరం భయపడుతున్నాం.
ఎవరికాళ్ళు గంజాయి తాగేసి వచ్చి సందుల్లోకి వచ్చి అక్కడ కూర్చోవడం, వెళ్ళిపోయే వాళ్ళని కామెంట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. వీటిని అరికట్టడానికి మన సిద్దిల అవినాష్ గారు పూనుకొని సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇది పోలీస్ స్టేషన్కు లింకప్ అయి ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు ఇక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు పోలీసులు. మనం ఏం జరిగినా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పర్టికులర్ ఏరియా సీసీ కెమెరాలు ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వెహికల్స్ చాలా పెరిగినాయి సందుల్లో. ఈ వెహికల్స్ పెరిగిన తర్వాత ఇట్లో పెట్రోల్ దొంగతనం బాగా జరుగుతుంది రాత్రిపూట. తర్వాత పెట్రోల్ దొంగతనంతో పాటు ఆ వెహికల్స్ మీద ఉన్న సీట్లను కూడా కోసేయటం, ఆ ట్యూబ్స్ని కూడా మళ్ళీ మాకు ఉపయోగకరంగా లేకుండా కోసేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి సమస్యలు, అదేవిధంగా రాత్రి అసాంఘిక కార్యక్రమాలు 10:30 తర్వాత యువకులు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం ఇక్కడ బిహేవ్ చేయడం, పెద్దగా కేకలు వేయటం, ఇళ్లలో వాళ్ళు ఎవరన్నా ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఈ ఏరియా కాదుగా అంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చిన రాళ్ళు విసరడం లాంటివి కూడా సంఘటనలు జరిగినాయి. ఇక్కడ కార్నర్లో ఉన్న ఇళ్లలో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాది కూడా ఈ కార్నర్ వెనకాల ఉన్న ఇల్లే కాబట్టి మేము కూడా ఈ సమస్యను ఎక్కువకున్నాం. ఈ విషయమే మన స్థానికంగా సిద్ది అవినాష్ గారికి ప్లస్ ఆయన పెద్దలకు ఎమ్మెల్యే గారికి కానీ సిఐ గారికి అందరికీ తెలియజేసి ఒక సమస్య ఒక పరిష్కారానికి అయితే వచ్చిందండి. అయితే రాబోయే రోజుల్లో ఈ సీసీటీవీ వర్క్ చేసి ఇంకాంత మరి మెరుగైన సేవ కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నగరంలోని గాంధీనగర్ ఓరోసి థియేటర్ దగ్గర నవనీతం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో టీడీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని నవనీతం సాంబశివరావుకి పుష్పగుచ్చాలు, శాల్వాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నవనీతం సాంబశివరావు కేక్ కట్ చేశారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఆశీస్సులతో టీడీపీలో చేరి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకులుగా ఎదిగారని అన్నారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిచేందుకు విశేషంగా కృషి చేశారన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో షిరిడి సాయిబాబా వారి ఆలయంలో కార్తీక సమారాధన నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయం నుంచి పరమశివునికి అభిషేకం, షిరిడి సాయిబాబా వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అష్టోత్తరం, దామోదర పూజతో పాటు ఆలయంలో కొలువైన అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అర్చకులు శివకుమార్ శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసం సందర్భంగా షిరిడి సాయిబాబా మందిరం కమిటీ ఆధ్వర్యంలో వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు కార్తీక అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడేబోయిన బాబీ, రావి ఈశ్వర్, లంకా పద్మశ్రీ, లంకా బేబీ, సరోజిని, తవ్వ ఆదిలక్ష్మి, రజని, సుధాలక్ష్మి, భవానీ, నాగలక్ష్మి, సత్యవతి, మోహిని తదితర భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.